హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్యూలాదీపు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. నేనైతే దీన్ని బ్యాచిలర్స్ చికెన్ అంటున్నాను. బ్యాచిలర్స్ చికెన్ అంటే బ్యాచిలర్స్కి మాత్రమే కాదండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరైతే టైం సేవ్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఆఫీస్కి వెళ్తారో, బయట పనుల మీద వెళ్తారో వాళ్ళకి ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుందండి. నాన్ వెజ్ అని టెన్షన్ పడకుండా చాలా సింపుల్గా చాలా ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు అండి. ఈ రెసిపీని అయితే మా మమ్మీకి చూపించారండి, మా మమ్మీ నాకు చూపించారు. ఇది చాలా యూస్ఫుల్ అవుతుందని నేను మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కడాయి తీసుకొని మంచిగా ఫ్రెష్ చికెన్ తీసుకొని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత చికెన్ని కడాయిలో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత టమాటాలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి పీసెస్గా. అప్పుడే మనకి గ్రేవీ బాగా వస్తుంది. సో కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, కొరియాండర్ పౌడర్ అండ్ పెరుగు వేసుకోవచ్చు అండి. పెరుగు అయితే నేను వేస్తున్నాను, ఇష్టం లేకుండా ఉండే వాళ్ళైతే స్కిప్ చేసేసుకోవచ్చు. అండ్ స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళైతే కారం, పచ్చిమిరకాయలు బాగా వేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ ఎంతమందికి ఇష్టం అండి? చికెన్ ఇష్టపడని వాళ్ళంటే ఎవ్వరూ ఉండరు. నాకైతే చాలా ఇష్టం అండి చికెన్. నాన్ వెజ్లో చికెన్ అంటే చాలా ఇష్టము. అండ్ ఎవరికైతే చికెన్ ఇష్టమో ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీ లైక్స్, మీ షేర్స్, మీ సబ్స్క్రైబ్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మోటివేషన్ ఇస్తాయండి. నాకు చాలా వీడియోస్ చేయడానికి నాకు చాలా మోటివేషన్ ఇస్తాయి. ఇదైతే నేను అన్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను. మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత 2 బిగ్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అందులో వేసేసానండి. వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టేశాను. అందులో హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసి పెట్టేసుకున్నాను. స్టవ్ సిమ్లో 40 to 50 మినిట్స్ దాన్ని బాగా కుక్ చేయాలండి. 40 to 50 మినిట్స్ మీరు మళ్ళీ కలపని కూడా అవసరం లేదు. అందులో 40 to 50 మినిట్స్ మంచిగా కుక్ అవుతుంది. అది సిమ్లో పెడితేనే మాడిపోకుండా ఉంటుందండి. సిమ్లో ఖచ్చితంగా సిమ్లో పెట్టండి. సిమ్లో పెడితే టేస్ట్ బాగుంటుంది, ముక్క మంచిగా ఉడుకుతుంది, చాలా 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 బాగుంటుందండి. నాకు మంచిగా అనిపించి నేను మీతో ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ఈ రెసిపీ బయటికి వెళ్ళే ముందు చేశానండి. బయటికి వెళ్ళే ముందు అంటే ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నారా? డీమార్ట్కి వెళ్ళానండి. డీమార్ట్కి వెళ్తే తెలిసిందే కదా, చాలా అంటే చాలా కొనాలనిపిస్తుంది. A to Z అన్నీ ఉంటాయండి అక్కడ. అవన్నీ చూడంగానే మనకు అన్నీ అవసరమే అనిపిస్తుంది. బట్ స్టిల్ మనం ఏం చేయాలంటే ఒక వస్తువు కొనే ముందు 1కి 10 టైమ్స్ ఆలోచించి అప్పటికీ మనకు అది యూస్ఫుల్ అయి ఉంటేనే తీసుకోవాలండి, లేదంటే దాన్ని స్కిప్ చేసేయడమే మంచిది. సో ఆ విధంగా మనము మన మైండ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మన మనీని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అండి. సో ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఈ టిప్ అయితే ఫాలో అయ్యి ఎంతమంది దాన్ని ఫాలో అయ్యారో కూడా కమెంట్ చేయండి. మాకు రిలయన్స్ వాకబుల్ డిస్టెన్సే అండి, అయినా మేము రిలయన్స్ని స్కిప్ చేసి డీమార్ట్కి వెళ్ళాము. ఎందుకు అంటే డీమార్ట్లో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వస్తాయండి స్టాక్ అంతా. అండ్ ఒక ఆర్డర్లో ప్లేస్ చేసి ఉంటారు. అండ్ నేను డీమార్ట్కి వెళ్ళి ఏమేమి థింగ్స్ బై చేశానో నేను మీకు కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తానండి. ఎంతమందికి ఇంట్లో కుక్ చేసుకోవడం తినడం ఇష్టం అండి? నాకైతే ఇష్టం అండి. బయట అన్హెల్దీ ఫుడ్, ఆయిల్ అంతా ఎప్పుడుదో వేస్తారండి. సో నేనైతే అది ప్రిఫర్ చేయను. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా 40 మినిట్స్ తర్వాత ఈ విధంగా అవుతుందండి. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. సో ఇంకొక 5 మినిట్స్ నేను మూత పెట్టేసి రెడీ చేసేసుకుంటానండి. ఇంకొక 5 మినిట్స్ ఉడకనిద్దామని. నేను వాటరీగా ఉంది కాబట్టి కొంచెం గ్రేవీగా నాకు టెక్స్చర్ కావాలి కాబట్టి సో ఈ విధంగా చేసేస్తున్నానండి. సో చాలా బాగుందండి. సో చూడండి, చికెన్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.